పూల పండుగ, ప్రకృతి పండుగ కూడా. పూలంటే నా మటుకు నాకు పుడమినవే నవ్వులో. భూమి తన సంతోషాన్ని రంగుల్లో పంచుకుంటుంది. అందుకే పూలను చూసినప్పుడు ఎవరికైనా సంతోషం కలుగుతుందేమో. అసలు పూలను చూసి సంతోషపడని వాళ్ళు ఉండరు. అది వయసుకి సంబంధం లేనిది, ప్రాంతానికి సంబంధం లేనిది కూడా. అందుకే ఒక కవయిత్రి అంటది, వేర్ ది ఫ్లవర్స్ బ్లూమ్ సో డస్ ద హోప్ అని. అంటే పూలు మనకి ఒక భవిష్యత్తు మీద ఒక ఆశను కూడా కలిగిస్తాయి, బతుకు మీద భరోసాను కలిగిస్తాయి. దాశరథి అయితే ఈ అగ్గిపూల గురించి మాట్లాడుతూ పలాశ పతాకలు అంటాడు. ప్రకృతి అనేది మనము అది వనరు కాదు, మనకి ఆదరు అనేది. బతుకమ్మ పండుగ అదే గుర్తు చేస్తున్నది. రాష్ట్ర పండుగ చెప్పడం అంటే దాన్ని మనం ప్రకృతిని రక్షిస్తున్నామని ఒక ప్రతిజ్ఞ చేయడం కూడా. ఈ సందర్భంలో అంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ విషయాలని బతుకమ్మలో ఉన్న ఈ తాత్వికతని గుర్తించిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. చాలా గ్రూప్స్ పనిచేసినా కానీ బహుజన బతుకమ్మ పేరుతోటి విమలక్క చేసిన ప్రయత్నం మాత్రం ఎవరితో పోల్చలేనిది. తెలంగాణ ఉద్యమానికంటే ముందు, తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఈ బహుజన బతుకమ్మని ఆమె తలకెత్తుకున్నది.